జనరల్గా చాలా మందికి మనం హెయిర్ ఫాల్తో సఫర్ అవుతూ ఉంటాం. సో ఈ హెయిర్ ఫాల్ని మనం కంట్రోల్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి? హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. సో హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ మన న్యూట్రిషియస్ డయట్ తీసుకోవాలి, మంచి ప్రోటీన్స్ తీసుకోవాలి, విటమిన్స్ లైక్ జింక్, అన్ని మినరల్స్ ఉన్నవి, మల్టీ విటమిన్స్ ఎస్పెషల్లీ బయోటిన్, విటమిన్ సి, ఇట్లా పోషకాహారం మనం సరిగా తీసుకోవాలి. అలాగే కంటిన్యూస్ షాంపూయింగ్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే షాంపూలో సర్ఫెక్టెంట్ అనేది ఉంటుంది. సో రిపీటెడ్గా అంటే ఎవ్రీడే షాంపూ చేసినా ఏమవుతుంది అంటే షాంపూ వల్ల స్కిన్ డ్రై అయిపోతుంది, అదంతా ఉన్న ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా షాంపూ లాగేస్తుంది. సో దీనివల్ల ఆ స్కిన్ క్రాక్ అయిపోయి హెయిర్ రూట్స్ కానీ హెయిర్ కానీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒకవేళ షాంపూయింగ్ తగ్గించడం కుదరకపోయినా షాంపూ అయిన తర్వాత మనము మన ఏజ్ ఓల్డ్ ప్రాక్టీస్ ఒకటి ఉంటుంది, కోకోనట్ ఆయిల్. మనం చాలా మంది చిన్నప్పటి నుంచి మనం కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తుంటాం. కోకోనట్ ఆయిల్ అప్లై చేయటం ఆర్ ఎనీ ఆయిల్ అప్లై చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ స్కిన్ ఏదైతే స్కాల్ప్ స్కిన్ ఉంటుంది అరౌండ్ హెయిర్, ఈ ఆయిల్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్ గా ఫామ్ అవుతుంది. సో మాయిశ్చర్ ఎవాపరేషన్ అరికడుతుంది. సో మాయిశ్చర్ రిటైన్ చేయడం వల్ల లోకల్ ఆయిల్స్ కానీ లోకల్ స్కిన్ క్వాలిటీ కానీ హెయిర్ నరిష్మెంట్ కానీ ఇంప్రూవ్ అవుతుంది. సో రిపీటెడ్ షాంపూయింగ్ అని అవాయిడ్ చేయాలా, లేకపోతే షాంపూ తర్వాత లైట్గా మనం ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ ఎనీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటే బాగా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఒకవేళ ఇదంతా కూడా దాటినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే జనరల్గా మనము ఇనిషియల్గా విటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటాము, మినరల్ సప్లిమెంట్స్ తీసుకుంటాము, ట్రీట్మెంట్ హెయిర్ లోషన్స్ లైక్ మినాక్సిడిల్ లోషన్స్ అప్లై చేస్తాము. సో ఇవన్నీ కూడా జనరల్గా ఒక్కొక్కసారి పని చేయకపోతే ఎస్పెషల్లీ మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటే జనరల్గా మేల్స్లో వచ్చే బాల్డ్నెస్ హై టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల, హై టెస్టోస్టెరాన్ సెన్సిటివిటీ వల్ల కూడా బాల్డ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ ఫీమేల్స్లో పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం హెయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో మనము యాంటీ ఆండ్రోజన్స్ ఇవ్వచ్చు అనమాట. సో లైక్ ఫినాస్ట్రైడ్ కానీ అట్లాంటివి యాంటీ ఆండ్రోజన్స్ ఇవ్వచ్చు. అది కాకుండా మనము పిఆర్పి ట్రీట్మెంట్స్ ఇస్తాం ఇంట్రాడర్మల్లో. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటారు, అది కూడా మనం స్కిన్లో ఇంజెక్ట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా హెయిర్ ఫాలికల్స్ని ఒక నరిష్మెంట్ అంటే వాటికి కావాల్సిన న్యూట్రియంట్స్ని ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని అక్కడ సప్లై చేసి దాన్ని గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి అనమాట. సో ఇదంతా కాకపోతే అప్పుడు హెయిర్ సిస్టమ్ కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.